హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గుప్పడంత మంచు సీరియల్ గురించి మనందరికీ బాగా సుపరిచితం కదా. ఆ సీరియల్ అంటే చాలామందికి ఇష్టం. ఇప్పటికీ ఆ సీరియల్ అయిపోయి చాలా రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ ఆ సీరియల్ అయితే మర్చిపోలేదు. ఆ సీరియల్లో ఉన్న క్యారెక్టర్స్ని కూడా మర్చిపోలేదు. ఆ సీరియల్లో క్యారెక్టర్స్ రిషి మరియు వసు, జగతి, మహేంద్ర అందరికీ బాగా ఇష్టం అన్నమాట. ఈ 4 క్యారెక్టర్స్ అయితే చాలా పాపులర్ అనమాట. ఇవి అయితే మెయిన్ క్యారెక్టర్స్గా ఉండేవాళ్ళు ఈ 4 క్యారెక్టర్స్. అయితే ఇందులో రిషి మరియు వసు ఈ 2 క్యారెక్టర్స్ అయితే అభిమానులకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట. వీళ్ళకి సంబంధించిన ఏ ఫోటో కానీ ఏ వీడియో కానీ సోషల్ మీడియాలో పెట్టగానే ఇలా వైరల్ అవుతూనే ఉంటుంది. ఫ్యాన్స్ అయితే అట్లా వైరల్ చేస్తారు వాళ్ళని, ఎందుకంటే వాళ్ళంటే చాలా ఇష్టం కాబట్టి. అయితే రిషి అండ్ వసు ఇద్దరు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. యాక్టివ్గా ఉండడమే కాకుండా తమ లేటెస్ట్ అప్డేట్స్ కానీ ఫొటోస్, వీడియోస్ అయితే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్కి అయితే షేర్ చేస్తూ ఉంటారు. రిషి సార్ కూడా దాన్ని అభిమానించినందుకు చాలా టైమ్స్ ఫ్యాన్స్కి అయితే కృతజ్ఞతలు కూడా తెలుపుకున్నాడు. అండ్ వసుధర కూడా. రిషి అయితే నన్ను కొడుకుగా చూసుకుంటున్నారు, ఒక ఫ్రెండ్ లాగా, ఒక బ్రదర్ లాగా చూసుకుంటున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ నాకు తెలుగు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. తెలుగు వాళ్ళు నన్ను చాలా అభిమానిస్తారు, చాలా ప్రేమిస్తారు. వారికి చాలా కృతజ్ఞతలంటూ కూడా చాలా టైమ్స్ అయితే చెప్పడం జరిగింది. ఇంటర్వ్యూస్లలో కూడా చెప్పాడు రిషి సార్. అయితే రిషి మరియు వసు ఇద్దరు కూడా కలిసి మళ్ళీ గుప్పడంత మంచు సీరియల్ 2తో రావాలని ప్రేక్షకులు అయితే ఎంతగానో కోరుకుంటున్నారు. వాళ్ళు కోరుకున్నట్లయితే ఖచ్చితంగా గుప్పడంత మంచు సీరియల్ 2 అతి త్వరలోనే వస్తుంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే రిషి సార్ ప్రస్తుతం సినిమాలలో కొంచెం బిజీగా ఉన్నారు కదా. ఆ సినిమాలు కంప్లీట్ చేసుకోగానే మళ్ళీ బుల్లితెరపై స్మాల్ స్క్రీన్పై కనిపించబోతున్నాడు. ఈ విషయం అయితే ఫ్యాన్స్కి అయితే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. అతి తొందరలో మన ముందుకైతే రాబోతున్నాడు. సో మీరైతే రిషి సార్ త్వరగా రావాలని అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే షేర్ చేయండి. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.